హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ చెప్పిన ప్లాన్ని అమలు చేయడానికి గాయత్రి ఓకే చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారమే గగన్ మెట్లు ఎక్కి వస్తూ ఉంటే కావాలని గగన్కి గాయత్రి డాష్ ఇస్తూ ఉంటుంది. దాంతో గగన్ చేతిలో ఉన్న ఫోన్ కాస్త కింద పడిపోతుంది. వెంటనే గాయత్రి గగన్ ఫోన్ని తాను తీసుకొని తన ఫోన్ని సారీ సార్ అంటూ తన ఫోన్ని గగన్ చేతిలో పెడుతూ ఉంటుంది. ఇట్స్ ఓకే అని గగన్ తన దగ్గర ఉన్న ఫోన్ ఉందా, వేరొకరి ఫోన్ ఉందా అని కూడా చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వింటాకు పిన్ని కావాలని నక్షత్ర పైన జ్యూసు పాసేసి సారీ అని చెప్పటంతో నక్షత్ర అరుస్తూ ఉంటుంది. సరే నేను వెళ్ళి డ్రెస్ చేయించుకో వస్తాను అని నక్షత్ర గదిలోకి వెళ్తుంది. నక్షత్ర డ్రెస్ చేయించుకుంటూ ఉంటే అప్పుడే గాయత్రి ఒక పెద్ద నిచ్చెన వేసుకొని ఫోన్ మాత్రమే నక్షత్రకి కనపడేలా గగన్ ఫోన్లో ఫోటోలను తీస్తూ ఉంటుంది. నిచ్చెన కదలటంతో గాయత్రి కింద పడిపోతూ కొంచెం సౌండ్ కూడా చేస్తుంది. దాంతో అప్పుడే నక్షత్ర చూడగా ఫోన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరో నా ఫోటోలు తీస్తున్నారు అని నక్షత్రకి అర్థమైపోతుంది. నక్షత్ర వెంటనే అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే ఎవరో నా ఫోటోలు తీస్తున్నారు మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే వాడిని నేను అసలు ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు రా నక్షత్ర అని అపూర్వ తీసుకువస్తూ ఉంటే ఆల్రెడీ శరత్చంద్ర గగన్ని తిడుతూ వేలు చూపిస్తూ ఏదో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర అపూర్వ ఇదంతా చూస్తూ ఉంటే భూమి చరణ్ మాత్రం చాలా బాధపడుతూ గగన్ వైపుకు చూస్తూ ఉంటారు. గగన్ ఏమో శరత్చంద్ర వైపుకు కోపంగా చూస్తూ ఉంటాడు. మరి ఈ సమస్య నుండి గగన్ ఎలా బయటపడతాడు? భూమినే మళ్ళీ ఏదో ఒకటి చేసి కాపాడుతుందా? అందే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.